నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్లో భవానీమాత భజన కార్యక్రమం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ గతంలో చిరు వ్యాపారుల కోసం 500 షాప్స్ ఏర్పాటు చేసేందుకు అన్ని సిద్ధం చేశామన్నారు. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వలన అవి పెండింగ్ లో ఉండిపోయాయని తెలిపారు. ఈసారి అధికారంలోకి రాగానే చిరు వ్యాపారులందరికీ 1000 షాప్స్ కట్టించి ఇస్తానని పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. దీంతో భక్తులందరూ ఆయనకి హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు, నారాయణ విద్యా సంస్థలు జీఎం విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పదార్థగా మనకందరూ కూడా శ్రీకారం చుట్టాలని, ఆయనందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనందరం కూడా నుంచి భవానీ భక్తులు ఎక్కువగా తీసుకొచ్చిన కార్యక్రమాలు, ఊరేగింపు కార్యక్రమాలు చేసుకోగలమని మన సవనీయంగా అమ్మవారి అనుగ్రహంతో జరిపించుకోవాలని మీ అందరూ 41 రోజు దీక్ష చేస్తున్నాం కనుక, పూజ కార్యక్రమం పెట్టుతున్నాం కనుక ఈ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో ఆయన ఆశీస్సులతో జరిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఎన్ని రోజులు మొత్తం దీక్ష? 40 రోజు. ఆ యొక్క దుర్గా భవాని యొక్క దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను యాక్చువల్గా వచ్చి అడిగారు. వీరితో నాకు ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కడంటే, మినిస్టర్గా ఉన్నప్పుడు కొంతమంది చిరు వ్యాపారస్తులు, అదే కదా, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఒక 500 మందికి ఒక షాప్స్ ఇవ్వదలుచుకున్నాను. 5000 మందికి హెల్ప్ చేసింది అది వేరు. ఒక 500 మందికి నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ఏ విధంగా అయితే మన సండే మార్కెట్ ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర షాప్స్ చిన్న చిన్నవి, అలాంటి షాప్స్ ఒక 500 మన ముత్తుకూరు రోడ్డు పోయే నారాయణ మెడికల్ కాలేజీ పోయే రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్, ఆ రోడ్లో ఒక 500 పెట్టాలని, ఒక 500 మందికి జీవనభృతి కలిగేటట్టుగా చేస్తామని మన యొక్క నెల్లూరులో అక్కడక్కడ చిన్న చిన్న బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు, ఆ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళకు ఒక 500 మంది చేస్తామని ప్లాన్ చేసి ఫస్ట్ అధికారులకి శాంక్షన్ కూడా చేశాను. శాంక్షన్ నుంచి మోడల్ చేయమంటే ఒక 5 కూడా మోడల్గా చేశాడు, పెట్టారు. అయితే ఇందులోకి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ రాగానే ఉంటే ఆ 500 అయిపోయాయి. అది కూడా సండే మార్కెటింగ్ లాగా ఒక మంచి ఇది అయ్యేది. ఒక 500 మందికి ఒక స్టాండర్డ్గా జీవనోపాధి ఉండేది. అయితే ఎలక్షన్స్ రాబట్టి అది అయిపోయింది. ఈసారి గవర్నమెంట్ వస్తే 1000 మందికి చేస్తాను. 1000 మంది నా టార్గెట్. ఖచ్చితంగా 1000 మందికి ఒక పర్మనెంట్ షాప్స్ చేయాలనేది రోజు ఖచ్చితంగా చేస్తాను. అది కాకుండా ఒక 500 మందికి యాక్చువల్గా టౌన్లో వాళ్ళతో యాక్చువల్గా కొంతమందితో మీటింగ్ పెట్టించారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు 15,000 ఎంతో ఇచ్చే ప్రోగ్రాం ఏదో చేసినట్టు అది ఇవ్వటం జరిగింది. అయితే చేయాలనుకున్నంత నిజంగా చేయలేకపోయాను. నేను నిజం చెప్తున్నాను. ఎలక్షన్స్ ఎర్లీగా రావడంతో కొన్ని అధికారులు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే అధికారులు చేయరు, ఇప్పుడు చేయకూడదు, అందువల్ల కొన్ని ఆగిపోయినాయి. ఈసారి ఖచ్చితంగా చెప్పాను కదా, 1000 మందికి షాపులు నేను పెట్టిస్తా. నేను రాగానే ఖచ్చితంగా చేస్తా. పోయినసారి ఇది ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ అమ్మగారు, అమ్మ భవానీ
దుర్గా దయ వల్ల కనీసం ఒక 1000 మంది వాళ్ళు సొంతగా షాప్ చేసుకుంటా జీవనోపాధి చేసుకుంటా అలా నాకు వీరితో పరిచయం అంటే ఉన్వేషణ చెప్తే ఎలా పరిచయం అయింది. మరొకసారి ఆ భవాని దయ వల్ల అందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని, మీ పిల్లలందరూ బాగా చదువుకొని